ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన క్రీస్తు వారి నామములో మీ అందరికి శుభములు. మరి ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. నాకు ఇచ్చిన వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఇప్పుడు చదివిన విధంగానే మరొకసారి చూసుకుందాం. ఒకసారి చదవమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇది చూడండి, ఇక్కడ సందర్భము నికోడమస్ అనేటువంటి ఒక యూదుల అధికారి మధ్యనను యేసుక్రీస్తు వారి మధ్యన జరుగుతున్న సంభాషణ ఇది. ఇక్కడ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గలిలీలో కానాను పెండ్లి విందులో చేసిన సూచిక క్రియ అద్భుత కార్యమును మనందరికీ తెలుసు. ఆ రాతి బాణలో నీళ్లు నింపి మరి అటుని మంచి ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఇవన్నీ కూడాను ప్రజలకి, ఇక్కడ యూదులకి, వీళ్ళందరికీ తెలుసు. ఈ నికోడమైన వ్యక్తి కూడాను ఈయన ఫాలో అవుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారిని. అందుకనే ఈయన కూడాను, ఈయన ఒక అధికారి, ధర్మశాస్త్ర బోధకుడు. ఆయనను ఈయన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడి మరి ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఆయన ప్రశ్నించాడు. ఇంకా దానికి ముందుకెళ్ళి 1-2 మాటలు చూస్తే చూడండి, అక్కడ యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడునూ చేయలేడని అతనితో చెప్పారు. చూడండి, అతనికి తెలుసు, అతని యొక్క ధర్మశాస్త్ర బోధకుడు, అధికారి. మరి ఆయన అనేకమైనటువంటి విషయాలు అక్కడ యూదులకు చెప్తుండేవాడు. అయినను అతను రాత్రి వేళ సీక్రెట్గా మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన దేవుడైనా ఆయన మీద నమ్మకం ఉంది. కానీ ఇక్కడ ఈ నికోడమసు ఆయన ఒక్కడే కాదండి, మేము అందరం విశ్వసిస్తున్నాం అంటున్నాడు. అంటే ఇంకా పరిచయాలు కూడా తెలుసు, ఈయన చేసే అద్భుత కార్యాలు గొప్పవని. ఈయన దగ్గరికి వెళ్ళాలంటే పగటి వేళ వస్తే మరి ఇంకా వేరే వాళ్ళు చూసి వాళ్ళ స్నేహితులు కానీ పరిచయాలు కానీ ఎక్కడన్నా ఎగతాళి చేస్తారని రాత్రి వేళ ఎందు, అంటే ఏంటంటే ఈయన ఒక సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ ద క్రైస్ట్. ఈయన యేసుక్రీస్తు అంటే ఇష్టమే, యేసుక్రీస్తు కూడా ఈయనంటే ఇష్టమని తెలుసు తర్వాత. అందుకని ఆయనకున్నటువంటి సందేహాలు తీర్చుకోవటానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఆ యొక్క నికోడమస్తో ఒక్కడితో చెప్పట్లేదండి. ఇంకా మనం క్రిందకి వెళ్ళి చదివినట్టే మన అందరికీ వర్తించినట్లుగా మనందరూ ప్రతి ఒక్కరికి అప్పుడు ఆనాడున్న యూదులు, ఇజ్రాయిల్ కాకుండా 2000 సంవత్సరాల క్రితం కూడా మనందరికీ వర్తించేలాగా యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటలో ప్రతి దాంట్లోనూ మంచి అర్థం ఉంటుంది. అది ఇప్పటికి కూడాను అది మంచి అర్థంతో కూడినటువంటి భావం ఇస్తుంటుంది. దానికి మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ వస్తున్నారు. ఏమని అంటున్నారు? ఒకడు క్రొత్తగానే జన్మిస్తేనే. అవునండి, మన యేసుక్రీస్తు వారు చెప్పింది కరెక్టే. మనము మన పాపాలను వదులుకొని, మన యొక్క మురికి జీవితమును వదులుకొని, మారు మనసు పొంది, పాప క్షమాపణతో రక్షణ పొంది క్రీస్తును అనుసరించినప్పుడు మాత్రమే ఆత్మ ద్వారా రక్షింపబడి మరి మనము పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్గా యేసుక్రీస్తు వారు నికోడమస్కు చెప్తారు. నికోడమస్కు ఒక్కడికే కాదని చెప్పేది ఇక్కడ మనందరికి కూడా తెలియాలని. ఇంకా యుగ యుగానికి ప్రపంచమంతటికి ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలండి. ఒకడు ఎవడైనా కానీ డైరెక్ట్గా చనిపోతే పరలోక రాజ్యం చేరలేడు. ఇక్కడ క్లియర్గా చెప్తాడు, ఒకడు కొత్తగా జన్మించాలని, నూతనంగా జన్మించాలి, ఆత్మపూర్వకంగా జన్మించాలి, మరి నీటి బాప్తిస్మం ద్వారా జన్మించాలని. ఇంకా అక్కడ క్రిందకి వెళ్తే 4వ వాక్యం చూడండి. ఇందులోనే అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడు అని శారీరకంగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఎలా జన్మించగలరు? ఇక్కడ ముసలవాడు అంటే ఇక్కడ నికోదేము. ఈయన యేసుక్రీస్తు వారు మంచి యంగ్ స్టేజ్ లో ఉన్నారు. అప్పుడు ముసలవాడైనటువంటి వారు ఎలా జన్మించగలడు? తర్వాత తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? అవును అని ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, 3వ వాక్యంలోనేమో చూడలేరు అని అంటున్నారు దేవురాజ్యం. ఇక్కడ ఈ వాక్యంలో ప్రవేశింపలేరు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఒకసారి జన్మిస్తే మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలరు
అంటే శారీరకముగా వచ్చేటువంటి జన్మ, తల్లి ఇచ్చేటువంటి జన్మ. మరి దేవుడు ఇచ్చేటువంటి జన్మ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ అంతా కలిగి మరి ఆత్మపూర్వకంగా జన్మిస్తేనే అది దేవుడిచ్చే ఆత్మీయ జన్మ. అప్పుడు మన ఆత్మ నశించిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఈ యొక్క శారీరకంగా వచ్చినటువంటి జన్మ ఇది మరి మరణించిన తర్వాత శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ మూలకంగా మరి ఒకసారి తిరిగి జన్మిస్తే, కొత్తగా జన్మిస్తే, అప్పుడు యేసుని వెంబడిస్తూ యేసుతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత చూస్తే, మీరు క్రొత్తగా జన్మింపవలనని మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. అది చూడండి, గాలి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఈ నికోడెమస్ అనే అతనికి మనకి అర్థమయ్యేలాగా ఒక ఉపమానం, ఒక ఉదాహరణ గాలిని తీసుకుంటున్నారు ఆయన. అట్లాగే గాలి ఎటు వస్తుందో మనకి ఎటు పోతుందో తెలియదు. అది దానికి ఏదైనా చెట్టును ఊగినప్పుడు మాత్రమే దాని యొక్క క్రియ తెలుస్తుంది. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడు, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆయన ఎటు వెళ్తాడో కూడా తెలియదు. ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుంది. నికోడెమస్సుకి ఈయన ఆయన్ని కూడా రక్షించాలనే ఉద్దేశంతోనే ఈయన క్లియర్ గాను ఆయన చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పేసి, బాబు ఈ ఎగ్జాంపుల్ చూడు, ఈ ఉపమానం చూడు, గాలి ఎటు వీస్తుందో చూడు. ఇవన్నీ కూడాను భూలోకు సంబంధించిన విషయాలు ఈ నికోడెమస్ మాట్లాడేది. యేసుక్రీస్తు వారు మాట్లాడేది అంతేకాను పరలోక సంబంధమైన విషయాలు. అట్లా ఎక్కడికి పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే వెళ్తాము, ఈ భూలోకంలోను మన శరీరంగా జన్మించినప్పుడు అది చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్తుంది. కానీ ఆత్మ మూలంగా ఒకడు క్రొత్తగా జన్మించాలంటాడు. క్రొత్తగా జన్మించాలంటే ఇది పశ్చాత్తాపంతో, మారు మనసుతో, ఇవన్నీ కూడా పాప లోక మురికి అన్ని వదిలేసుకుని యేసుని తెలుసుకుని బాప్తిసం పొంది క్రొత్తగా జన్మిస్తే గాని పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఉండదు అంటున్నారు. నెక్స్ట్ చూడమ్మా, 10వ యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? చూడండి, ఆయన బోధకుడు, ఆయన పరిచారకుడు, ఆయన ధర్మశాస్త్రం బోధించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఎవరు? నికోడెమస్. ఇట్లాంటి చేసేవాడు కూడా నువ్వు ఎరగవా, నీకు తెలియదే విషయాలు అని ఒకసారి ఆయన్ని మందలిస్తున్నట్టు చెప్తున్నాం. తర్వాత, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాము. చూడండి, మనం చెప్పేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి సాక్ష్యం మీరు అంగీకరించాలని ఆయన తెలుసు. అయినా కానీ ఈయన చెప్తున్నారు నికోడెమస్కి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పర సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగో నమ్ముతురు? అది చూడండి, భూ సంబంధమైనవి నీకు తెలుసు, అవే నమ్మట్లేదు. పర సంబంధమైనవి, పరలోకం సంబంధించినవి యేసుక్రీస్తు వారికి ఉన్నారు. ఆయన ద్వారాగానే మీకు మార్గం ఉంది, ఆయన ద్వారాగానే మీకు రక్షణ ఉంది అని మీరు ఎన్ని తెలుసుకుని కొత్తగా జన్మించాలని ఎలా నమ్ముతారు? మీరు ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు. తర్వాత చూస్తే, మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూడండి, మరి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. పరలోకము నుండి నరరూపిగాను 100% నరుడుగాను 100% దేవుడిగా దిగి వచ్చిన ఆయన ఒక్కడే యేసుక్రీస్తు వారు, ఇంకెవరు లేరు. మరి అదే విధంగా చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడాను ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు, ఇంకెవరు కూడాను వెళ్ళలేదు. ఇంకొక విధంగా చూసుకుంటే మనకు డౌట్ రావచ్చు, పాత నిబంధనలో భక్తులందరూ కూడా చనిపోయి కూడాను వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు రాకముందు పరదేశంలో ఉండిపోయారు. కానీ మనం ఒకటి చూసుకుంటే అక్కడ క్లియర్ గా రాసి ఉంది, దాంట్లోనూ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ అబ్రహాం రొమ్మున అనుకుని ఉంటారు. ఎక్కడంటే అది పరదేశంలో వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పాప క్షమాపణ పొందిన తర్వాత వీరందరూ తీసుకుని వెళ్తారు. అట్లాగే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే. అదేవిధంగా పరలోకానికి వెళ్ళేటువంటి ఆయన కూడా అక్కడే. ఇవన్నీ కూడా పరలోకం సంబంధించిన విషయాలు చెప్తుంటే ఏమర్థమవుతుంది నికోడెమస్కి? నికోడెమస్ అంటే ఈయన అధికారి, కానీ ఈయనకి కూడా ఇష్టమే యేసుక్రీస్తు వారికి ఈయన కూడా మార్చాలని. ఇది అంతాను పస్కా పండగ అయిన తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవి. అప్పుడు ఈయన కూడాను ఆయన దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి మర్మాలు తెలుసుకోవాలని వస్తాడు.
నికోడెముస్కు చెప్పినటువంటి మాటలు అవన్నీ ఆయన ఒక్కడికే కాదండి, మనందరికి కూడా వర్తిస్తుంది. మనందరం కూడాను మారు మనసు పొంది పశ్చాత్తాపంతోనూ పాపాలను విడిచిపెట్టేసి క్రొత్త జన్మకి వెళితేనే గాని, నూతనంగా జన్మిస్తే గాని పరలోకానికి వెళ్ళడారంటున్నారు. అది యేసుక్రీస్తు వారి ద్వారాగా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా? అలాగే విశ్వసించే ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, మనిషి కుమారుడు ఎప్పుడు ఎత్తుపడతాడు? విశ్వసించిన వాడు ప్రతి వాడును ఆయన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినప్పుడే మరి ఆయన శిలువలో నలగొట్టబడి ఎత్తబడతాడు. అది తర్వాత వాక్యంలో అరణ్యంలో మోషే సర్పము ఎలాగెత్తనో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, ఆది కాండంలో ఈ మోషే గారు ఒకప్పుడు మీకు తెలిసే ఉంటది, ఇత్తడి సర్పాన్ని ఎత్తారు. అది పాపానికి మూలం, నిర్గమకాండంలో. అట్లాగే ఇక్కడ కూడా మనిషి కుమారుడు అయినటువంటి వారు శిలువలో ఎత్తబడాలి. శిలువలో ఎత్తబడినప్పుడే ఆ పాపాలన్నిటికీ పరిహారంగాను మరొకరు క్రొత్తగా జన్మించి ఆయనతో వెళ్ళగలుగుతారు. ఇక్కడ చూస్తే నికోడెముస్కు అర్థమయ్యేలాగాను మనందరికి వర్తించేలాగా ఈయన క్లియర్ గా మనం వర్ణించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంకాను ఇక్కడ ఇవి అంత క్రితం జరిగినటువంటి విషయాలే. ఇక్కడ చూడండి, యెషయా 43లో చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఒక ప్రవచనము యెషయా గారు అప్పుడే చెప్పారు. యేసుక్రీస్తు వారు రాక ముందే చెప్పారు. ఏమనంటే చదువు ఒకసారి. 40వ అధ్యాయము 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. యెహోవాకు మార్గము, సరళమైన మార్గము సిద్ధము చేయమని చెప్తున్నారు. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు రాకముందు యెషయా గారు చెప్తున్నారు. ఇది నెరవేరటకు మనం మత్తయి 3:1 చూస్తే తెలుస్తుంది. అది క్లియర్ గా అది నెరవేరుతుంది. మాథ్యూ 3:1 నుంచి 3 వరకు చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను గూర్చి మరి చెప్తున్నాడు. ఏమంటారు అక్కడ? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని మీరందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో చెప్పినట్టుగానే యెహోవా యొక్క మార్గం సిద్ధం చేయటకు ఎట్లా సరళం చేయాలంటే అక్కడ ఉన్న మార్గం అంతా కూడా సరళం చేసి వీళ్ళందరికీ కూడాను ఈయన బాప్తిస్మం ఇస్తున్నాడు. మీరు అదే విధంగా చూస్తే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మనం ఇంకా ముందుకెళ్ళి చూడాలనుకుంటే మాథ్యూ 4:17 చూడండి ఒకసారి. మత్తయి 4:17 కూడాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక ఈయన కూడా చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించుతున్నది కనుక మారు మనసు పొందుడని, మీరందరూ మారు మనసు పొందుడని చెప్తూ ప్రకటింప మొదలు పెట్టాను. మారు మనసు అనేది కావాలండి, పశ్చాత్తాపం అనేది కావాలి, మన పాప క్షమాపణ కావాలి. క్రొత్తగా జన్మించడం అంటే మనం పాత ఉన్న వ్యక్తి క్రొత్తగా జన్మించిన తర్వాత అతని మాటల ద్వారాగా, అతని చూపుల ద్వారాగా, అతని ప్రవర్తన ద్వారాగా, అతను చేస్తున్న ప్రతిక్రియ ద్వారాగాను మార్పు అనేది కనిపించాడు. ఇదిగో ఇతడు యేసునందు మరి ఒకసారి క్రొత్త జన్మతో ఉన్నాడని అందరికి తెలిసేలాగాను క్లియర్ గా కావాలి. అట్లా కావాలంటే మనం యేసు మార్గంలోనే వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం వచ్చాడని తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి మన పాపాలను ఒప్పుకుని పాప క్షమాపణ పొంది నీటి ద్వారాగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ క్రొత్త జన్మ అనేది మనకి వస్తుంది. క్రొత్త జన్మ, నూతన జన్మ, మరొక జన్మ కావాలంటే భూలోక సంబంధమైన విషయాలన్నీ వదిలేసేసి పరలోక సంబంధమైనటువంటి పరలోకమునందు వచ్చినటువంటి దేవుని కుమారుని మార్గం నడిచినప్పుడు మాత్రమే, ఆయన అనుసరించినప్పుడు మాత్రమే మనకి అట్టి భాగ్యం దొరుకుతుంది. ఇంకా మనం చూడాలనుకుంటే 2 కొరింథీయులు 5:17-18 కూడా చూస్తే ఇక్కడ నూతన సృష్టి గురించి కూడా చెప్తా ఉంటారు. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17-18 కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతించిపోయాను, ఇదిగో క్రొత్తవాయను. నూతన సృష్టి కావాలంటే యేసునందు ఉండాలి, యేసుని వెంబడించాలి, యేసును కాడు మోయాలి. ఆయన చేసిన అద్భుత కార్యములు మనం ప్రకటిస్తూ మరి ఆయన అనుసరించినప్పుడు మనకు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, మనం అంతా కూడా క్రొత్త అవుతాయి. ఇంకా మనము ఈ వాక్యములో లాస్ట్ లో చూస్తే మరి యేసుక్రీస్తు వారు
ఇక ఖచ్చితంగా యోహాను అధ్యాయంలోనే దగ్గర 25 మార్లు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈయన ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా, ట్రూలీ, వెరీలీ, నిశ్చయముగా ఆయన స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. ఇంకా దాన్ని చూస్తే జాన్ 1:51 ఒకసారి చూడండి. యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయము 51లో కూడా మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా. ఇక్కడ చూడ ఈయన ఖచ్చితంగా చెప్తున్నాడు జరగబోయే విషయాలన్నీ కూడాను. ఎంత ఖచ్చితంగా అంటే ఆయన చెప్పేది అక్షరాల అది నెరవేరుతుంది. ఆ విధంగా ఇంకా మనం చూస్తే అనేక మార్లు ఈ పశ్చాత్తాపం అనేదానికి కూడాను మనము సుమారుగా 70 times 70 సార్లు పైగానే ఉందండి. ఇక్కడ మనం ఈ బైబిల్లో చూస్తే పశ్చాత్తాపం, మారుమనసు పొందండి, పాపాలను విడిచిపెట్టండి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఫాలో ఉన్నారని, ఆయన వెంబడించునని చెప్పిన మాటలు సుమారుగా పశ్చాత్తాపం అనేది ఈ బైబిల్లో 70 సార్లు రాయబడి ఉంది. మరి ప్రతిరోజు కూడా మనం యేసుక్రీస్తు వారి రక్తంలో కడుక్కుంటున్నామా? ప్రతిరోజు కూడా మనం ఆయన్ని అద్దంలో చూసుకుంటున్నామా? మరి ఆయన వల్లే ఉండగలుగుటకు మన పాప జీవితాన్ని వదిలిపెట్టామా? మన పాపాలను ఒప్పుకుంటున్నామా? మన పాపాలను ఒప్పుకుని పాత జీవితం వదిలిపెట్టి కొత్త జీవితం మరి కొత్తగా జన్మిస్తున్నామా? మరి పరలోకానందుకు వెళ్ళాలంటే మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ ఇవన్నీ కూడాను యేసుక్రీస్తు వారి ద్వారాగానే దొరుకుతాయి. ఆత్మమూలంగా పరలోకానికి జన్మించాలంటే క్రీస్తు ద్వారాగానే దొరుకుతాయి. ఇవన్నీ కూడాను మనము క్రీస్తును అనుసరించినప్పుడు పాప జీవితం వదులుకుని ఈ లోకరీత్యా జరుగుతున్నటువంటి అనేకమైన భూ సంబంధమైన విషయాలు వదులుకుని పరలోక సంబంధమైన ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలన్నీ అన్నిటిని తలంచుకుంటూ మళ్ళీ ఆయన వాక్యముని ప్రసరిస్తూ ఆయనలాగాను ఆయన కాడి మోసినప్పుడు మన అన్ని కూడాను మన పాపాలన్నీ ఒప్పుకోవాలండి, మారు మనసు పొందాలి. ఇదివరకు ఉన్న మనిషిలాగా కాకుండా కొత్త జీవితంతో, నూతన జన్మతో మన యేసుక్రీస్తు వారితో మన పరలోకానికి వెళ్ళాలంటే మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరొక జన్మ జన్మించాల్సింది. మరొక జన్మ జన్మిస్తేనే అట్టి భాగ్యం దొరుకుతుంది. ఇంకా మనం చూస్తే చాలా వాక్యాలు ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది. నేను త్వరగానే ముగిస్తాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అనేకమైన ఉపమానాలు ఉన్నాయి మనకి. ఆ ఉపమానాల్లో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చూడండి. మరి ఈ సిలువ ధ్యానాల్లో ఆయన నలగగొట్టబడి అనేకమైనటువంటి దూషణలు, అనేకమైన నిందలు, అనేకమైన బాధలు పెట్టినప్పుడు ఆయన కూడా అంటారు ఇక సిలువ ఎక్కినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక క్షమించమని. అలాంటి క్షమాపణ గుణము మనం కలిగి ఉన్నామా? అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? అది ఎప్పుడు వస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడే మన పాపములను విడిచిపెట్టి మన పాప దోష జీవితాన్ని వదిలేసి పశ్చాత్తాపంతో మరి ఆయన చెంతకు వచ్చి నీటి బాప్తిసం కానీ కొత్తగా ఆత్మ ద్వారా రక్షింపబడినప్పుడు మాత్రమే మనకి పరలోకానికి మార్గం వస్తుంది. మీరు దయచేసి ఈ యొక్క ప్రకటన గ్రంథం చదవండి. సిలువ ధ్యానాల్లో యేసుక్రీస్తు వారు చేసినట్టు అనేకమైన అద్భుత కార్యాలు చదవండి. ఈ సిలువలో పలిసినటువంటి 7 మాటలు కూడా ధ్యానించండి. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడంటే ఆయన చూపించినట్టు ప్రేమ ఇంకెవరు చూపించలేరు. కొత్తగా జన్మించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామని. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవా, అయా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మీరు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభువా. ఎవడైనా నువ్వు పరలోకాన్ని చూడాలంటే, ఎవడైనా నువ్వు పరలోకానికి చేరాలంటే మరి కొత్తగా జన్మిస్తేనే కానీ, యేసునందు జన్మిస్తే కానీ పశ్చాత్తాపం పడి పాపమును వదిలి మరి ఆయన తట్టు తిరిగినప్పుడు మాత్రమే ఆ పరలోకం అనే దానికి ఆయన ద్వారా వెళ్ళగలుగుతున్నాం. మరి అట్టి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు మనం ఎంతగానో గర్వించాలి. మనం అందరం కూడా మన పాపములను యేసుక్రీస్తు వారి రక్తంలో కడుక్కుని ప్రతిరోజు చూసుకుందాం. ప్రతిరోజు కూడాను మనం రెన్యూల్ అవుదాం. ప్రతిరోజు కూడాను మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అంతక్రితం వారిలాగా ఉన్నామా, క్రొత్త జన్మలో, క్రొత్త మార్పులో, ఇక దీనిలో ఏముంది మనం గమనించుకోవాలి. ప్రాతదంతా కూడా గతించిపోతుందని చెప్తున్నారు. కొత్తవయ్యి యేసుక్రీస్తుని వెంబడించి ఆయన ద్వారాగా మనం కూడాను పరలోకానికి వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. ఈ కొద్ది మాటలో దీవించాలని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.